గాంధీ సరోవర్కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంటే పెద్ద విగ్రహం పెట్టాలి కదా. ఇప్పుడు గాంధీ వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాడు. గాంధీ ఈ విగ్రహం పెట్టంగానే అసలు ఇక ఆయన ఇదైపోయి పైన స్వర్గం నుంచి ఇంతకంటే నన్ను జాతి ఇంత గొప్పగా చూసింది అని పక్కన ఉన్న అన్ని స్లమ్ ఏరియాలు, ఆ బస్తీలు, ఆ మూసిలో పోతున్న దుర్గంధం ఇదంతా పక్కన పెట్టి చాలా గొప్ప పని చేసినని గాంధీ కూడా సప్పట్లు కొడతాడు. ఇప్పుడు ఆ రక్షణ శాఖ భూములు ఉన్నాయట అక్కడ, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కేంద్రం. మూసీ పునరుజ్జీవనంలో కీలకమైన ఫేజ్ 1 అభివృద్ధి పనులకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపు ఘాట్ వద్ద సుమారు 300 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసిందట. ఏంది అసలు ఇది? ఇంత అవసరం ఏమున్నది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. మూసీ నది ప్రక్షాళన పునరుజ్జీవనంలో అత్యంత కీలకమైన ఫేజ్ 1 అభివృద్ధి పనులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ, ఈసా నదులు సంగమించే చారిత్రాత్మక బాపుఘాట్ వద్ద సుమారు 300 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు కేంద్రం అధికారిక అనుమతులు మంజూరు చేసింది. ఈ కీలక అనుమతి లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఎక్స్లో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇప్పుడు ఇది కిషన్ రెడ్డి అడుకోలేదా? కిషన్ రెడ్డి మెట్రోను అడ్డుకున్నాడు, కిషన్ రెడ్డి వడ్ల కొనుగోలును అడ్డుకున్నాడు, కిషన్ రెడ్డి అన్నీ అడ్డుకున్నాడు. మరి ఇదెందుకు అడ్డుకోలేకపోయిండు? అంటే మీకు రాజకీయం చేసే దగ్గర అడ్డంకులు సృష్టిస్తారు, మీకు ఇద్దరికి కావాల్సిన దగ్గర మాత్రం ఏ అడ్డంకులు ఉండవు. ఇందులో ఏముంది? ఇందులో ఎవడో కంపెనీ వాడు వ్యవహారము, కాంట్రాక్టరు, పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ ఏదో వాడు మొత్తం డీల్ చేస్తాడు వ్యవహారాన్ని. అందుకే వీళ్ళ ఐడియాలజీకి చాలా భిన్నమైంది. ఇది బీజేపీ ఐడియాలజీకి ఆర్ సంథింగ్. గాంధీ కాదు కదా, వాళ్ళ గాంధీని చంపిన గాడ్సేని వాళ్ళు కొలుస్తారు కదా. అయినా సరే ఇక్కడ గాంధీ సరోవర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరే, కొన్ని టెక్నికల్ అంశాల విషయంలో ఈ ఐడియాలజీలు ఇవన్నీ ఉండకపోవచ్చేమో, పక్కన పెట్టండి. జనరల్గా మనం మాట్లాడితే కొన్నింటి విషయంలో అడ్డుకుంటున్నారు కదా. కొన్నింటి విషయంలో వీళ్ళు కొన్ని పనులు చేయరు, కేంద్రం కొన్ని పనులు చేయదు. కానీ ఇట్లాంటివి మాత్రం క్లియర్ అవుతాయి. అంటే ఎంత బద్ధ శత్రు ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళ పనులు కూడా కొన్ని ఎట్లా క్లియర్ అవుతాయంటే, మధ్యలో కాంట్రాక్టర్ అనే ఒక లైన్ ఉంటుంది, దోపిడీ అనే ఇంకొక లైన్ ఉంటుంది. సో దాని ద్వారా ఇట్లాంటి అనుమతులు, పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సేమ్ కాళేశ్వరం దగ్గర మీరు చూడండి, కాళేశ్వరంది కూడా ఆనాడు కేసీఆర్ చేసిన పనికి కేంద్రం ఆనాడు ఓకే ఎట్లా చెప్పింది. 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎట్లా వీళ్ళు అప్పులు ఇచ్చారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి కావచ్చు, ఇంకా నాబార్డ్ నుంచి కావచ్చు, ఎట్లా ఫండ్స్ వచ్చినాయి. అంటే అలా దోపిడీ అనే ఒక లైన్ ఉన్నది, మధ్యలో మెగా కృష్ణారెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. సేమ్ ఇది కూడా అంతే. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రజా వారసత్వ సంపదగా మార్చేందుకు ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారట. దేనికి ఇప్పుడు అంటే అలా మురికి నీరు పోతుంటే ఆ వాసన పీల్చుకుంటా పార్కుకి రావాలనా? ఇప్పుడు చెరువుల నుంచి వచ్చే నాలాలకు వచ్చేటువంటి లింకులు మొత్తం తెంపేసిరు. ఇళ్లల్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న డ్రైనేజ్ మొత్తం అదే మూసీలోకి వెళ్తున్నది. హెటిరోవాడ్ కావచ్చు, ఇంకా చాలా కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థ జలాలు మొత్తం అదే మూసీలో కలుస్తున్నాయి. ఇప్పుడు గీ బేగంపేట ఈ ఫ్లైఓవర్, లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ ఎక్కి నిలబడగలుగుతారేమో. నాగోల్ మూసి దాని మీద ఒక 5 నిమిషాలు నిలబడగలుగుతారేమో. అంత భయంకరమైన కెమికల్ వాసనతో, దుర్గంధంతో ఉన్న మూసీని ఫస్ట్ అందులో మంచినీళ్ళు ప్రవహించేలాగా చేయడానికి మీరు ఏదేదైతే ఆ డ్రైనేజీలన్నీ దాంట్లోకి వెళ్లకుండా నిర్మూలించి మంచినీళ్ళు వెళ్ళేలాగా చేసి అప్పుడేమన్నా సుందరీకరణ అంతే జనాలు సప్పట్లు కొట్టేటోళ్ళేమో. అవంతా బురద అంత కంపంతా అట్లే ఉంటుందట, పార్కు తయారు చేస్తారట. మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫేజ్ 1 కూడా పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరివాహక ప్రాంతాన్ని పట్టుకున్నాడు ఫస్ట్. ఇప్పుడు ఆ మూసి వికారాబాద్లో స్టార్ట్ అయ్యి మీరు హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు శంకరపల్లి అటు సైడ్ అక్కడి నుంచి 9 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద చేస్తున్నాడు. అక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది అంతా ఎక్కడ మూసీకి కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న ఏరియానే చాలా ఇబ్బందిగా ఉంది. అది ఇప్పుడు ఆయన ఇప్పుడు లేదు. అది ఇప్పుడు అది చేసి ఆడ పెద్ద పార్క్ కట్టి ఏం చేస్తావు?
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన భూ సమస్య రక్షణ శాఖ అనుమతులతో కొలిక్కొచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం గుర్తించిన స్థలంలో కేంద్ర రక్షణ శాఖకు చెందిన భూములు ఉండడంతో ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగింది. అయితే గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 533 కోట్ల విలువైన 83 ఎకరాల 81 గుంటల ఎకరాల డిఫెన్స్ భూమిని గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చివరకు సమాన విలువ కలిగిన మౌలిక సదుపాయాల ఈవీఐ పథకం కింద అనుమతించింది. ఇక్కడ మహాత్మా గాంధీ జీవిత విశేషాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా నేషనల్ మ్యూజియం, ధ్యాన కేంద్రం, హ్యాండ్లూమ్ ప్రమోషన్ సెంటర్, పబ్లిక్ రిక్రియేషన్ జోన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబోతున్నారు. రక్షణ శాఖ భూముల అడ్డంకి తొలగిపోవడంతో ప్రభుత్వం ఇక వేగంగా పనులు తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నదట. 7,000 కోట్లతో భారీ ప్రణాళిక. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని 55 జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రారంభమయ్యే అత్యంత ప్రధానమైన ఫేజ్ 1 పనులను సుమారు 7,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోతున్నారు. ఇందుకోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఆర్థిక సహాయం అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మొదటి దశ ప్రధానంగా 2 పాయలపై కేంద్రీకృతమై ఉంది. ఉస్మాన్ నగర్ నుంచి బాపుఘాట్ వరకు 11 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్ల వరకు ఉన్న పరివాహక ప్రాంతాలను ఇందులో ప్రక్షాళన చేస్తారు. నదిలో మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేయడం, పూడిక తీత, నది గట్టులను పటిష్టం చేయడం, ఫ్లడ్ మిటిగేషన్ గోడల నిర్మాణం, పర్యాటకుల కోసం పచ్చని పార్కులు, వాకింగ్ ట్రాక్లు నిర్మించడం ఈ దశలో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయట. సో ఇట్లా ఎక్కడైతే పెద్దగా ప్రాబ్లం లేదో దాన్ని పట్టుకుని అడిగాలి. దాన్ని పట్టుకొని ఇప్పుడు ఆడ మొత్తం పార్కు గీర్కి అంతా ఏదో హడావుడి చేయబోతున్నాయట. ఇదంతా కూడా ఏదో హైదరాబాద్లో ఏదో చూయించుకోవడానికి, లేకపోతే నేను చేసిన అని చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇది పూర్తి స్థాయిలో జరుగుతుందంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన 2.5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ కథా వ్యవహారం, ఈయన మళ్ళీ కంటిన్యూ అయితే ఏమన్నా అది ముందుకు పడుతుంది. లేకపోతే పరిస్థితి ఏంది?